అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78. ఇవాళ నేను వచ్చేసి హెల్దీ ఫుడ్ అయినా టేస్ట్ అయినా క్యారెట్ బీట్రూట్ తోటి అయితే నేను గారెలు అయితే వేసి చూపించబోతున్నాను. రండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా క్యారెట్, బీట్రూట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, శనగపిండి, బియ్యం పిండి అన్నీ తీసుకోవాలి. ముందుగా అయితే ఇలా బౌల్ తీసుకొని 1 కప్ వచ్చి బీట్రూట్ తురుము, 1 కప్ వచ్చి క్యారెట్ తురుము, కొద్దిగా అయితే ఉల్లిపాయలు, కొద్దిగా అయితే కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండి, సరిపడా సాల్ట్ అంతా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. బీట్రూట్, క్యారెట్లు అయితే అలాగే ఉల్లిపాయలు కూడా నీళ్ళైతే ఉంటుంది. ఆ నీళ్ళైతే దీనికైతే సరిపోతుంది. ఇంకా నీళ్ళు వేసామంటే ఇంకా బాగా జారుగా అయిపోతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకు బాల్లాగా వేసుకోవచ్చు, వడల్లాగా వేసుకోవచ్చు, గారెల్లాగా వేసుకోవచ్చు. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులు తయారు చేసుకొని ఇలా పెట్టుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఇలాగా ఒక్కొక్క గారెని ఇలా తీసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అటు ఇటు తిప్పుకొని బాగా ఫ్రై చేసుకొని మంట హైలో కాకుండా బాగా లోలో కాకుండా మీడియంగా పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. అలాగైతేనే లోపల దాకా బాగా వేగుతుంది. బీట్రూట్ బ్లడ్ లేని వాళ్ళకి బాగా పనిచేస్తుంది. క్యారెట్ కంటి చూపు తక్కువ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. చిన్నపిల్లలేటి పెద్దలేటి బీట్రూట్ అంటే తినడానికి ఇష్టపడట్లేదు. ఇలా చేసివ్వడం వల్ల చాలా ఇష్టంగా తింటారు. అలాగే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. ట్రై చేసి చూసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అలాగే మీకు ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేవారైతే ఒక లైక్ అయితే కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.